नाजरीन आदाब, आप तमाम का Z9 उर्दू न्यूज़ में खैर मक़दम है। बालानगर DCP ऑफिस में एक मीडिया कॉन्फ्रेंस का किया गया एहतमाम। जगतगिरी गुट्टा पुलिस ने विश्वा फुनेंद्र नामी एक शख्स को गिरफ्तार कर लिया, जो कि सेल्फ ड्राइविंग के नाम पर कारें किराए पर लेकर इसे फरोख्त कर रहा था। मुलजिम के कब्जे से 2 करोड़ 50 लाख रुपए मालियत की 26 कारों को जब्त करते हुए इसे रिमांड पर भेज दिया गया। पुलिस ने कहा कि मुलजिम के साथ मजीद 3 दिगर मुलजिमान को किराए पर ली गई कारों को फरोख्त करने का इल्ज़ाम आयद है, जो कि फ़िलहाल पुलिस की गिरफ्त से मफरूर बताए जा रहे हैं। मफरूर मुलजिमान की गिरफ्तारी के लिए खुसूसी टीम्स भी तश्कील दी जा चुकी है। DCP सुरेश कुमार ने बालानगर DCP ऑफिस में मुनक्किदा मीडिया कॉन्फ्रेंस में मुलजिम को मीडिया के रूबरू पेश किया और फिर केस से जुड़ी तमाम तर तफसीलात भी बताई। आइए जानते हैं इस खुसूस में मुकम्मल तफसीलात। पेश है Z9 उर्दू न्यूज़ की खुसूसी रिपोर्ट। मज़ीद ताज़ा तरीन ख़बरों से जुड़े रहने के लिए चैनल को लाइक करें, शेयर करें, फॉलो ज़रूर करें। ఇంకో కారు ఉన్నాయి. K. Purandas. Okay, sir. Congratulations. Right. 7వ తారీఖు జనవరి నెల 2025న మా జగతగిరిగుట్ట పోలీస్ స్టేషన్కి ఒక కంప్లైంట్ వచ్చింది. ఆ కంప్లైంట్ సారాంశం ఏంటంటే, ఒక వ్యక్తి విశ్వ ఫణీంద్ర అనే వ్యక్తి, ఇతను కోనసీమ రెంటల్ పర్పస్ లో కార్లు తీసుకొని సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు అనే ఒక కంపెనీ పెట్టి దానికోసం మా కార్లు నెల నెల ఇస్తా అన్నట్టు ఇవ్వకుండా ఇప్పుడు మా కార్లు కూడా లేవు, అక్కడ కూడా కనిపించకుండా ఆఫీస్ మూసిపోయినారని చెప్పేసి కంప్లైంట్. దాంతో మేము క్రైమ్ నెంబర్ 86/25 అండర్ సెక్షన్ 318 సబ్సెక్షన్ 316 సబ్సెక్షన్ 2 351 సబ్సెక్షన్ 2 BNS ఇలా జగతగిరిగుట్ట పోలీసులో కేసు నమోదు చేసినాము. దాని తర్వాత ఇంకొక 2 కేసులు కూడా క్రైమ్ నెంబర్ 90 అండ్ క్రైమ్ నెంబర్ 101 సేమ్ సెక్షన్స్ తోటి చేయడం జరిగింది. ఈ కేసులో సారాంశం ఏంటంటే, ఒక మొత్తం 32 వెహికల్స్, దాంట్లో ఒక ఇన్నోవా, ఒక 3 ఎర్టిగా మారుతి, అదేవిధంగా మారుతి స్విఫ్ట్ డిజైర్ ఒక 13, బ్రెజా 1, బ్యాలెనో 1, హుండాయ్ i20 1, ఇలాగా మొత్తం 32 కార్లు మొత్తం మా కార్లు ఇతను తీసుకొని వీటిని ఎక్కడో అమ్మేసినాడు, లేదంటే పొడవు పెట్టినాడు. ఇప్పుడు మా కార్లు కూడా లేవు, మాకు నెల నెలా ఇస్తామన్న అమౌంట్స్ కూడా ఇవ్వట్లేదు అని చెప్పేసి మొత్తం 28 మంది వచ్చి మాకు కంప్లైంట్ చేయడం జరిగింది. దాని మీద 3 FIR చేసినాం. దాని మీద ఒక టీం ఫామ్ చేసి ACP బాలానగర్ అండ్ SHO జగతగిరిగుట్ట వీళ్ళిద్దరూ పర్సనల్గా మానిటర్ చేస్తూ DI జగతగిరిగుట్ట ఆధ్వర్యంలో ఒక టీము ఏర్పాటు చేసి DI జగతగిరిగుట్ట అండ్ హిజ్ టీమ్ వీళ్ళందరూ కూడా కోనసీమ జిల్లాలో మొత్తం 26 కార్లని మనము రికవర్ చేయడం జరిగింది. వీటి విలువ దాదాపుగా 2 కోట్లు. ఈ కేసులో ఈ విశ్వ ఫణీంద్ర అనే వ్యక్తి, అదేవిధంగా రమణ, సత్యనారాయణ, వెంకటేష్ అనేవాళ్ళు మొత్తం 4 వ్యక్తులు మనకి ఇందులో అక్యూజ్డ్. దీంట్లో ఈ విశ్వ ఫణీంద్ర మనకి కస్టడీలో ఉన్నాడు, మిగతా వాళ్ళు 3 అబ్స్టాండింగ్ లో ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఇతనికి సపోర్ట్ గా, ఇతని ఫ్రెండ్స్, ఇతని రిలేటివ్స్, ఒక అతను సూపర్వైజర్, వీళ్ళందరూ కూడా ఇతన్ని మోటివేట్ చేయటం, వీళ్ళకి తెలిసిన వాళ్ళ ద్వారా మాయమాటలు చెప్పి వాళ్ళ వెహికల్స్ తీసుకొచ్చి నేను అప్పగించడం, ఇలాంటివి చేయడం జరిగింది. ఇతను ముందుగా మొదట్లో ఇతను ఖతార్లో కార్ డ్రైవర్ గా చేసేవాడు. తర్వాత 2017లో ఇండియాకు వచ్చినాడు. అప్పటి నుంచి క్యాబ్ డ్రైవర్ గా చేస్తా ఉన్నాడు. 2022 నుంచి ఇతను ఇట్లాంటి బిజినెస్ చేస్తే బాగుంటుందనే ఐడియాకి వచ్చి అలా చిన్నగా చేసుకుంటూ 2024 నవంబర్లో ఒకటి ఆఫీస్ ఓపెన్ చేసినాడు దేవేంద్ర నగర్ జగతగిరిగుట్ట PSC నుంచి. వివివి కార్స్ అండ్ టూర్స్ అండ్ ట్రావెల్స్ అని చెప్పేసి ఓపెన్ చేసి ఇలాగా అందరి దగ్గర కార్లు తీసుకొని వాళ్ళ కార్లకి నెల నెలా డబ్బులు ఇస్తాను,
ఇన్నోవాకి అయితే 60,000, బ్రెజాకి అయితే 40,000, డిజైర్కి అయితే 40,000 ఇస్తామని చెప్పేసి వాళ్ళ కార్లన్నీ తీసుకొని చివరికి ఒక 1 month 2 months డబ్బులు ఇచ్చినట్టు. తర్వాత డబ్బులు ఇవ్వలేదు. ఆ కార్లు కూడా కొన్నిటిని అమ్ముకున్నాడు, కొన్నిటిని తనఖా పెట్టాడు. ఎస్పెషల్లీ కోనసీమ జిల్లాలో అతను తెలిసిన వాళ్ళ దగ్గర చాలా మంది దగ్గర తనఖా పెట్టినాడు. ఆ డబ్బులన్నీ కూడా తన విలాసాలకి వాడుకోవడం జరిగింది. మన దగ్గర ఒక 3 కేసులని ఇదే ఇష్యూలో ఖమ్మం జిల్లా కల్లూరు పోలీస్ స్టేషన్లో కూడా ఒక 2 కేసులు అయింది. సో వీళ్ళని ఈరోజు మనం అదుపులో చేసుకుని ఎవరైతే ఫణీంద్ర ఉన్నాడో అతను అదుపులో చేసుకుని ఇవాళ రిమాండ్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ.